హలో అండి. నమస్తే. కొత్తగా రోళ్ళు కొంటూ ఉంటారు కదా! ఆ రోల్‌ని క్లీన్ చేసుకోవడం ఎలాగా ఏంటి అనేది నేనిక్కడ చూపిస్తాను. రోళ్ళు కూడా సిరామిక్‌వి, ఇంకా పింగాణీ, నెక్స్ట్ వచ్చేసి సిల్వర్‌వి, స్టీల్‌వి ఇలాంటివి ఉంటాయి కదా! అవి ఎలా క్లీన్ చేసినా పర్లేదు కానీ, ఇలాంటి వాటివి అంటే ఇలా రాయి రోళ్ళయితే గనక నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే గనక మనకి చెత్త అనేది అంటే డస్ట్ అనేది ఇంకా ఇంకా ఉంటూనే ఉంటుందనమాట. అది ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేనిక్కడ ముందుగా అయితే రోల్‌ని క్లీన్ చేసుకోండి. అదే కడుక్కోండి మంచిగాను వాటర్‌తో అండ్ మనం గిన్నెలు దేనితో తోముతాము సబ్బు ఆర్ లిక్విడ్ దేనితోనో ఒక దాంతోని అలా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఇదిగోండి నానబెట్టిన బియ్యాన్ని కొంచెమంత బియ్యం వేసి నానబెట్టుకోండి. అలా నానిన బియ్యాన్ని రుబ్బుకోవాలి దీనిలో వేసి. వీడియోలో చూపించినట్లుగా. రుబ్బుకున్న తర్వాత బియ్యపు రవ్వ ఉంటుంది కదా! దాంతోనే రోలు మొత్తాన్ని కూడా మంచిగా రబ్ చేసినట్లు పాముకోవాలి. అలా చేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇలా 2, 3 టైమ్స్ చేసుకోండి. ఈజీగా మొత్తం కూడా పోతుందనమాట. అలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత కూడా తడి క్లాత్‌తో తుడుచుకొని ఏదైనా చెత్తుంటే వచ్చేస్తుంది. మళ్ళీ పొడి క్లాత్‌తో తుడుచుకుంటే మనకి మొత్తం కూడా నీట్‌గా అయిపోతుంది. ఇంకా తర్వాత దీన్నయితే నేనిక్కడ ఆయిల్ పెట్టి చూపించలేదు గానీ, మీరు రోల్‌ని ఇలాగే ఉంచేయకుండా కొంచెమంత ఆయిల్‌ని రోలు మొత్తం కూడా అప్లై చేసేసి అంటే మొత్తం 2 పార్ట్స్‌కి కూడా పైదానికి, కింద దానికి రెండింటికి కూడా ఆయిల్‌ని అప్లై చేయండి. ఇలా రాయడం వల్ల ఆయిల్ అనేది రాయటం వల్ల రోల్ అనేది ఇలా తెల్లగా అవ్వకుండా కొంచెం అంటే బ్లాక్ కలర్‌లోకి వస్తుందనమాట. బావుంటుంది చూడ్డానికి. వీలైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్